ఫైన్. సరే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఒక పేరెంట్ నుంచి చైల్డ్ రికార్డ్స్ని అప్డేట్ చేసేవాళ్ళం, అవునా? ఓకే. యా. అకౌంట్ మనకు ఏదైనా ఒక రికార్డ్లో ఇక్కడ మనకు ఫోన్ నంబర్ అప్డేట్ చేసినప్పుడు, సో ఈ ఫోన్ నంబర్ అనేది మనకు ఆటోమేటిక్గా ఈ చైల్డ్ రికార్డ్స్లో ఉన్న అప్డేట్. ఫోన్ నంబర్ తోటి మనం అప్డేట్ చేయాలని ఒక ఫ్లో బిల్డ్ చేసుకుని క్రియేట్ చేసుకునే వాళ్ళం, అవునండి. యా. అవునా? యా. చేశాను. చేసాం, అవును. రైట్? సో ఇప్పుడు అలా రైట్. కాకుండా రివర్స్లో వెళ్తే, ఓకే, ఎప్పుడైతే చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా అప్డేట్ అయినప్పుడు ఏదైతే డేటా అప్డేట్ అవుతుందో దాన్ని మనం పేరెంట్ ఆబ్జెక్ట్లో ఎలా అప్డేట్ చేస్తాం, ఓకే. ఓకే. ఆహా! ఓకేనా? సో దాన్ని ఎలా ఓకే. చేస్తాం మనం? సో లెట్స్ సే ఇప్పుడు మనకు ఆపర్చునిటీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. సో నా గో టు ఆపర్చునిటీ, సో ఓపెన్ వన్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీకి మనకు రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏం లేవు, అవునా? ఆపర్చునిటీలో ఇక్కడ కేసెస్ లేవు, ఓకే. లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆపర్చునిటీ అండ్ కేస్. ఓకే. ఓకే. అప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే కేసు క్రియేట్ అయినప్పుడు కానీ లేకపోతే అప్డేట్ అయినప్పుడు కానీ, ఓకేనా? సో కేసు క్రియేట్ అయినప్పుడు కానీ లేకపోతే అప్డేట్ అయినప్పుడు కానీ, సో నాకు ఏం కావాలి అంటే ఆ ఆపర్చునిటీలో ఉన్న, ఓకేనా, సో ఆపర్చునిటీలో ఏదైతే వాల్యూ ఉంటుందో సో ఆ వాల్యూ తీసుకెళ్ళి నేను కేసులో అప్డేట్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు పేరెంట్ ఆబ్జెక్ట్ వచ్చి కేస్ అవుతుంది. అంతేనా? అవును. హ్మ్. హ్మ్. సో ఎప్పుడైతే మనకు కేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ, ఓకేనా, సో అందులో ఉన్న డేటా, ఓకేనా, సో ఎప్పుడైతే కేసు క్రియేట్ అవుతుందో లేకపోతే అప్డేట్ అవుతుందో సో నాకేం కావాలంటే సో ఆపర్చునిటీలో ఉన్న డేటా తీసుకెళ్ళి ఆ కేసులో అప్డేట్ చేస్తున్నాం మనం. ఓకే. ఓకే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో లెట్స్ ఇప్పుడు మనం సరే ఒక రిలేషన్షిప్ ని బిల్డ్ చేద్దాం ఫస్ట్. సో గో టు ఆబ్జెక్ట్, మేబీ నేను రివర్స్ చెప్తున్నానేమో చూద్దాం. ఓకే. సో ఆబ్జెక్ట్కి వెళ్ళేస్తాం. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, సో న్యూ, ఓకే. సో lookup relationship, next. So I'm going to create case ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను lookup case అని ఇస్తున్నాను ఒక ఫీల్డ్, సో ఆపర్చునిటీ. నౌ నెక్స్ట్, సో విజిబుల్ టు ఆల్, నెక్స్ట్ నెక్స్ట్ అండ్ సేవ్. సరే, సో ఇప్పుడు నాకు ఆపర్చునిటీకి లుకప్కి రిలేషన్షిప్ ఉంది. సో గో టు ఆపర్చునిటీ, జస్ట్ రిఫ్రెష్. సో ఈ ఆపర్చునిటీ లెవెల్లో నాకు రిలేషన్షిప్ అనేది ఉంది. సో గో టు డీటెయిల్ పేజ్, లుకప్. సరే, వెంటనే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో లేదు అంటే జస్ట్ స్విచ్ టు క్లాసిక్. మనకు లైట్నింగ్ వ్యూలో మనకు వెంటనే రిఫ్లెక్ట్ అయితే అవ్వవు. సో ఆపర్చునిటీ, సో ఏదో ఒక ఆపర్చునిటీ ఓపెన్ చేయండి. మనకు సో లుకప్ కేస్, సో ఇక్కడైతే మనకు ఉంది, అవునా? సో ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో లేదు. లెట్స్ యాడ్ ఇట్, ఎడిట్ పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్లో రిలేటెడ్ లిస్ట్లో ఆ కేస్ని యాడ్ చేసుకుంటున్నాం. సో కేసెస్, ఓకేనా? సో కేసెస్ నౌ డన్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే కేస్ క్రియేట్ అవుతుందో, ఎప్పుడైతే కేస్ క్రియేట్ అవుతుందో లేదంటే అప్డేట్ అవుతుందో, లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ వన్ కేస్, జస్ట్ ప్రయారిటీ ఫోన్, బేసిక్ మ్యాండేటరీ డీటెయిల్స్ అండ్ సేవ్. సో కేస్ అనేది మనకు క్రియేట్ అయింది. సో దీనికి ఆపర్చునిటీ లేదు కదా. నా గో బ్యాక్, రిఫ్రెష్, న్యూ కేస్, క్లోన్డ్ ఫామ్. మనం ఇక్కడ ఆపర్చునిటీ సెలెక్ట్ చేయలేదా, కేస్ లుకప్.
ఓకే Today ఇక్కడ is కేస్ Monday. అని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే It's 7:30 a.m. Currently, ఓకే it's సారీ 7 degrees. సో మనం ఏం చేయాలంటే మనం ఆపర్చునిటీ నుంచి బిల్డ్ చేసుకున్నాం కదా సో లెట్స్ బిల్డ్ ఫ్రమ్ కేస్ ఆబ్జెక్ట్ Okay. లుకప్ ని బిల్డ్ చేసుకుందాం సో రివర్స్ లో బిల్డ్ చేసింది మనం కేస్ p.m. Feel like 11. The overnight low will be 4. న్యూ లుకప్ టు ఆపర్చునిటీ. యాక్చువల్గా ఇది సినారియో రియల్ టైంలో చేసాము సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఏంటనేది బట్ ట్రై చేద్దాం. సో ఆపర్చునిటీ Okay. నెక్స్ట్ సో ఆపర్చునిటీ లుకప్ ఫ్రమ్ కేసెస్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే సో ఇప్పుడు మనకి ఏమవుతుంది పేరెంట్ అనేది ఆపర్చునిటీ చైల్డ్ అనేది కేసెస్. సో ఇందాక మనం Cases. రివర్స్ బిల్డ్ చేసాం. Okay. Okay. నెక్స్ట్ and save. So go to here, just refresh. Okay. సో ఇప్పుడు ನಾವು కేసెస్కి వెళ్తే సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఆపర్చునిటీ ఫోన్ అండ్ సేవ్. సో ఇప్పుడు మనకు కేసులో ఉన్నాం. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇందులో ఉన్న డేటా సో ఇది ఎప్పుడైతే కేసు క్రియేట్ అవుతుందో అప్డేట్ అవుతుందో ఓకేనా ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనకు ఈ ఆపర్చునిటీకి 2 కేసెస్ ఉన్నాయి. అవునండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కేసు క్రియేట్ అయినా అప్డేట్ అయినా ఓకేనా కేసు క్రియేట్ అయినా అప్డేట్ అయినా సో నాకేం కావాలి ఓకే. ఆపర్చునిటీలో కూడా అప్డేట్ అవ్వాలి. సో ఆపర్చునిటీలోకి అప్డేట్ అయిపోవాలి Hmm. ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్ ఆపర్చునిటీకి నాకు అప్డేట్ అయిపోవాలి. ఓకే. సో దాన్ని మనం ఎలా Yeah. బిల్డ్ చేస్తాం. సో నా గో టు ఫ్లోస్ హోమ్ టు ఫ్లోస్. యాక్చువల్గా చిన్న రిక్వైర్మెంట్ ఇది చూద్దాం. సో న్యూ ఫ్లో సో రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో క్రియేట్. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో బై డిఫాల్ట్గా మనం ఏం తీసుకుంటాం ఏ ఆబ్జెక్ట్లో అయితే మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో కేస్ ఓకే. వెన్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. సో క్రియేట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ తీసుకుంటున్నాం ఓకేనా. సో ఓకే. ఇక్కడ మీరు ఏదైనా కండిషన్స్ స్పెసిఫై చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. మీన్స్ ఎప్పుడైతే కేసులో వాల్యూ చేంజ్ అవుతుందో సో లెట్స్ సే ఐ వాంట్ టు చెక్ ఈ లీడ్ సోర్స్లో వాల్యూ ఉందా లేదా లేకపోతే ఓకే. చేంజ్ ఆర్ నాట్ లేకపోతే ఎంక్వైరీ అయినప్పుడు సో కండిషన్ డిఫైన్ చేస్తుంది. సో లీడ్ సోర్స్ ఈక్వల్ టు ఫోన్ ఎంక్వైరీ అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను నేను. సో ఓకే. సో ఫీల్డ్ నేమ్ ఏంటి సో లీడ్ సోర్స్. సో ఫీల్డ్ రావట్లేదండి ఒక్క నిమిషం. షూర్. కేస్ ఐడి కేస్ క్లోజ్ కేస్ రీజన్ కేస్ రీజన్ సోర్స్ ఐడి ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆపర్చునిటీలో చూస్తున్నాం. సారీ ఓకే కేసులో చూడాలి మనం ఓకే. ఆపర్చునిటీ చూస్తున్నాం. సో ఇక్కడ నాకు సరే ప్రయారిటీ హై ఉంది అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వస్తుంది. సో ప్రయారిటీ ఈక్వల్ టు నాకు హై ఉన్నప్పుడు నాకు అంటే రికార్డ్ వెన్ కేస్ రికార్డ్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్ సో ప్రయారిటీ హై ఉన్నప్పుడు నాకు లోపలికి వెళ్ళాలని మనం కండిషన్ డిఫైన్ చేస్తాం. ఓకే అండి. ఓకే.
సో కండిషన్ డిఫైన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఏం తీసుకున్నాం, యాక్షన్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్. ఓకేనా, యాక్షన్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్ అంటే మనకు దానికి ఏదైతే చైల్డ్ ఉంటుందో దాన్ని అప్డేట్ చేయాలని పెట్టుకున్నాం మనం. అవునా, సో నౌ సో డైరెక్ట్గా మనకు అప్డేట్ రికార్డ్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు అప్డేట్ రికార్డ్స్లో మనం ఏం చేసుకుంటున్నాం, సో అప్డేట్ ఫీల్డ్స్ అండ్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనకు ఏం అప్డేట్ చేస్తున్నాం, కేస్ క్రియేట్ అయినప్పుడు అందులో ఉన్న డేటాను తీసుకెళ్ళి ఆపర్చునిటీలో అప్డేట్ చేస్తున్నాం. అవునా, సో ఓకే. అప్డేట్ ఫీల్డ్స్ ఆన్ ఆపర్చునిటీ, అప్డేట్ ఫీల్డ్స్ ఆన్ ఆపర్చునిటీ అని ఒక పెట్టుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, Okay. స్పెసిఫై నేను కండిషన్స్ ని స్పెసిఫై చేస్తున్నా. సో ఏమని, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఈ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే తీసుకొస్తున్నాం. సో ఐడి సో ఇక్కడ మనకు ఐడి ఈజ్ నథింగ్ బట్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకుంటామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐడి. ఓకే. ఓకేనా, సో ఆ ఐడిలోకి మనం ఏ వాల్యూని తీసుకొస్తున్నాము అంటే కేసులోని. ఓకేనా, సో మనం ఏదైతే మనకు పేరెంట్ రికార్డ్ ఉంటుందో, ఓకేనా, సో అందులో నుంచి తీసుకొస్తున్నాం. అంటే జస్ట్ ఐడి ఈక్వల్ టు ఆపర్చునిటీ ఐడిని ఇక్కడ డిఫైన్ చేస్తున్నా, లైక్ జస్ట్ రికార్డ్ డాట్ ఐడి అని. సో కేస్, ఓకేనా, కేస్ డాట్ ఐడి, కేస్ డాట్ ఐడి. ఓకేనా, ఓకే అండి. ఓకేనా, సో జస్ట్ ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చేసి నేను ఇక్కడ మనం చేస్తున్నది కరెక్టేనా. సో ఒక నిమిషం, ఇక్కడ ఆపర్చునిటీ తీసుకున్నాం. సో ఆపర్చునిటీ ఐడి ఈక్వల్ టు మనకు రికార్డ్ డాట్, ఓకే, సో రికార్డ్ డాట్ మనకు రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేసుకున్నాం, రైట్. సో ఆపర్చునిటీ లుకప్. సో మనం ఏదైతే ఫీల్డ్ని రిలేషన్షిప్లో బిల్డ్ చేసుకున్నామో, సో అక్కడ నుంచి ఐడి తీసుకొస్తున్నాం. అవునా, సో కొంచెం క్లబ్జీ ఉంది, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మన కేసులో ఒక లుకప్ని బిల్డ్ చేసుకున్నాం మనం. అవునా, సో ఆపర్చునిటీ లుకప్ అని బిల్డ్ చేసుకున్నాం. అవునా, సో కేసులో ఆపర్చునిటీలో ఐడీస్ తీసుకెళ్ళి కేసులోకి అప్డేట్ చేసుకుంటున్నాం ఫ్లో ద్వారా. సో ఆపర్చునిటీ ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ ఐడి ఇక్కడ మ్యాప్ చేసుకుంటున్నాం. సో ఈక్వల్ టు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాం అంటే కేసులో ఉన్న ఆపర్చునిటీలో ఉన్న తీసుకొస్తున్నాం. ఓకేనా, కేస్ దానికి అసోసియేట్ అయిన ఆపర్చునిటీ, లుకప్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాం కదా, దానికి అసోసియేట్ అయిన ఆపర్చునిటీని బిల్డ్ తీసుకొస్తున్నాం. ఓకేనా, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం దేనికి అప్డేట్ చేస్తున్నాం, ఏ ఫీల్డ్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, ఆపర్చునిటీలో ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో గో టు ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీలో మనం ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం, ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకున్నాము అంటున్నప్పుడు అంటే సో సేమ్ ఏపీఐ నేమ్ తోటి సేమ్ వాల్యూస్ ఉండాలి మనకు. ఇప్పుడు మనకు అప్డేట్ చేయాలి అంటే టైప్ డేటా టైప్ పిక్ లిస్ట్ కానీ లేకపోతే ఏపీఐ నేమ్ కానీ మనకు సేమ్ అయి ఉండాలి. ఓకేనా, సో అలాంటి ఫీల్డ్స్ మనకి ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటాం ఆపర్చునిటీలో, దాంతోపాటు కేసులో. సో ఇన్ కేసు లేవు అనుకుంటే ఇప్పుడు కేస్ రీజన్ ఉంది, ఐ మీన్ కేస్ ఒరిజిన్ ఉంది. ఓకేనా, సో కేస్ ఒరిజిన్లో ఫోన్, ఈమెయిల్, వెబ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సేమ్ ఫీల్డ్ మనకు కేసులో, సారీ ఇది కేసే కదా, సేమ్ ఫీల్డ్ మనకు ఆపర్చునిటీలో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో గో టు ఆపర్చునిటీస్. సో ఇక్కడ మనకు లీడ్ సోర్స్ ఉంది. అవునా, లీడ్ సోర్స్లో వెబ్, క్వెరీ, ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ కేస్ ఒరిజిన్ అనేది మనకు లేదు. ఓకేనా, సో లెట్స్ క్రియేట్ వన్ ఫీల్డ్, కేస్ రీజన్ అనే ఒక ఫీల్డ్ మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో జస్ట్ క్రియేట్ వన్ కేస్ రీజన్ ఇన్, చెప్తా కొంచెం క్లియర్ చేస్తాను నేను. సో ఆపర్చునిటీ ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తాం. సో వ్యూ ఫీల్డ్స్, సో న్యూ, అంటే మనం ముందుగానే సెటప్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండేది లేదు. సో డైరెక్ట్గా మనం రిక్వైర్మెంట్ చేసేటప్పుడే అన్నిటిని ఇప్పుడే యాడ్ చేస్తాం. పర్లేదండి.
ఇదే బెటర్‌లెండి. యాహ్! కేస్ రీజన్. ఇక్కడ మనకు కేస్ రీజన్‌లో ఏవైతే ఉన్నాయో, కేస్ ఒరిజిన్ హ్మ్. ఏవైతే పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయో, సో వాల్యూస్ అన్నిటిని నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. హుహు. సో ఈమెయిల్, వెబ్. దాని తర్వాత వెబ్. నౌ నెక్స్ట్ సేవ్. ఓకే. సో ఓకే. ఇప్పుడు మనకు కేస్‌లో కేస్ ఒరిజిన్ అనే ఒక ఫీల్డ్ ఉంది. దాంతో పాటుగా ఆపర్చునిటీలో కూడా మనం ఒక ఫీల్డ్‌ని అయితే మనం బిల్డ్ చేసుకున్నాం. గాట్ ఇట్ అండి. యాహ్! ఒరిజిన్ హ్మ్. క్రియేట్ చేసుకున్నాం. సో కేస్ ఒరిజిన్ అనే ఫీల్డ్‌ని హ్మ్. క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు మనం ఏం హ్మ్. చేస్తున్నామంటే ఫ్లోలో ఫర్ టైమ్ బీయింగ్ జస్ట్ సేవ్ అప్డేట్ ఫీల్డ్ ఫ్రమ్ ఆపర్చునిటీ సంథింగ్ అప్డేట్స్, లేకపోతే అప్డేట్ ఫీల్డ్స్ ఆన్ ఆపర్చునిటీ ఫ్రమ్ కేస్ నుంచి ఆపర్చునిటీలోకి నేను అప్డేట్ చేస్తున్నాను ఫీల్డ్స్. ఓకేనా? ఎప్పుడు హ్మ్. కేస్ క్రియేట్ అయినప్పుడు, లేకపోతే అప్డేట్ అయినప్పుడు. ఓకే. సరే. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నాం? ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో ఆపర్చునిటీ ఆబ్జెక్ట్‌లో మనం ఏం క్రియేట్ చేసుకున్నాం? సో కేస్ రీజన్. ఓకే. ఇంకా అప్డేట్ అవ్వలేదు. జస్ట్ రిఫ్రెష్. హుహు. సేవ్. చేంజ్ సేవ్. సో రిఫ్రెష్. ఇప్పుడు మనం ఆపర్చునిటీలో క్రియేట్ చేసిన ఫీల్డ్ మనకు కనిపించాలి. సో దానికి ఓకే అండి. యాహ్! సో ఇక్కడ మనకు ఆ! కేస్ రీజన్. ఓకేనా? సో ఇప్పుడు మనకు హుహు. కేస్ రీజన్ ఫీల్డ్ ఎక్కడుంది? ఆపర్చునిటీలో ఉంది. ఓకేనా? సో మనం ఇప్పుడు కేస్ రీజన్ హ్మ్. ఫీల్డ్ హ్మ్. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆపర్చునిటీ ఆపర్చునిటీ నుంచి కేస్ నుంచి తీసుకురావాలి. హ్మ్. ఓకేనా? కేస్‌లో ఏదైతే క్రియేట్ అవుతుందో, సో ఆ కేస్‌లో నుంచి తీసుకొచ్చి ఆపర్చునిటీ ఒరిజిన్‌లోకి అప్డేట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఓకేనా? సో హ్మ్. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సింపుల్‌గా రికార్డ్. ఓకేనా? సో రికార్డ్, కేస్ రికార్డ్. హుహు. ఓకేనా? కేస్ రికార్డ్ హ్మ్. డాట్ మనకు ఒరిజిన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో ఈ కేస్ రీజన్ అనేది మనకి ఎక్కడుంది? ఆపర్చునిటీలో ఉంది. ఓకేనా? సో హ్మ్. ఈ కేస్ హ్మ్. రీజన్ హ్మ్. హ్మ్. ఆపర్చునిటీకి మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే రికార్డ్ కేస్ నుంచి. ఓకేనా? కేస్ రీజన్‌లో వాల్యూ ఏదైతే హ్మ్. ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ఆపర్చునిటీలో అప్డేట్ చేస్తుంది. ఓకేనా? సో ఓకే మనం ఇది అండి. మనం ఓకే. డైరెక్ట్‌గా ఆ! చేయొచ్చు ఆ! కదా అంటే యెస్. డైరెక్ట్‌గా చేయొచ్చు. ఎప్పుడు? పేరెంట్ నుంచి చైల్డ్‌కి వచ్చినప్పుడు హ్మ్. డైరెక్ట్‌గా చేయొచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయొచ్చు. అవును. చైల్డ్ ఎందుకంటే నుంచి పేరెంట్‌కెళ్తున్నాం. ఓకే. ఆల్రెడీ దానికి మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా అవుతుంది. బట్ హియర్ మనం క్రియేట్ చేస్తున్నాం. కరెక్ట్? కాదండి. అంతేనా అండి? సో రిలేషన్‌షిప్ ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా అప్డేట్ అవ్వవు. సో మనం ఏం చేస్తున్నామంటే అవ్వదు. ఆ! 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 చెప్తాను. చైల్డ్ నుంచి మీరిప్పుడు పేరెంట్‌కి ఇస్తున్నారు కదండీ! త్రూ ద ఎగ్జాక్ట్. ఫ్లో. అవును. సో మనకు హ్మ్. ఇంతకుముందు హ్మ్. చూసుకున్నట్లయితే, సో ఈ అకౌంట్‌లో ఉన్న ఫోను నంబర్ తీసుకెళ్ళి డైరెక్ట్‌గా కాంటాక్ట్స్‌లోకి అప్డేట్ చేసేవాళ్ళం. లూప్ యూజ్ చేసి కాంటాక్ట్ అప్డేట్ ఆబ్జెక్ట్. చేసేవాళ్ళం. హ్మ్. ఓకేనా? సో డైరెక్ట్‌గా. యాహ్! ఇప్పుడేమో మనం ఏం చేస్తున్నాం? యెస్. సో ఇక్కడున్న వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. పేరెంట్‌లో రివర్స్. అప్డేట్ చేస్తున్నా. అర్థమైంది. ఇంతకుముందు యాహ్! యాహ్! పేరెంట్ టు చైల్డ్ చేసింది. ఇప్పుడు చైల్డ్ టు పేరెంట్ చేస్తాం. ఓకేనా? చైల్డ్ టు ఆ! పేరెంట్ చేసాం. సో ఓకే. దానికి హ్మ్. మనం హ్మ్. ఆ హ్మ్. రికార్డ్స్‌ని గ్యాదర్ చేసుకోవడానికి ఏం చేశామంటే ఐడీ తీసుకున్నాం. సో ఐడీ ఐడీది. ఆపర్చునిటీ యొక్క హుహు. ఐడీ. సో ఈ ఐడీలోకి ఏం పాస్ చేస్తున్నామంటే ఇక్కడ కేస్‌లో ఉన్న కేస్‌కి మనకు హ్మ్. ఆపర్చునిటీకి రిలేషన్‌షిప్ బిల్డ్ హ్మ్. చేసుకున్నాం. ఆపర్చునిటీ లుకప్ అని. అవునా? సో అప్పుడు ఏం ఓకే. చేస్తుంది? ఆ ఓకే. రికార్డ్ డాట్ ఆపర్చునిటీ లుకప్ ఏం చేస్తుంది అంటే కేస్‌లో ఉన్న హ్మ్. వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడ? ఈ హ్మ్. ఆపర్చునిటీ హ్మ్. ఐడీలో స్టోర్ చేసుకుంటుంది. ఐడీలో ఓకేనా? స్టోర్ ఆ! చేస్తుంది. యెస్. సో ఇప్పుడు యెస్. ఏం చేస్తున్నాం మనం డైరెక్ట్‌గా ఆపర్చునిటీలో కేస్ ఏజెంట్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా! అది ఇక్కడ పెట్టుకున్నాం. హ్మ్. డైరెక్ట్‌గా హ్మ్. ఇక్కడ ఏవైతే వాల్యూస్ వస్తాయో ఆ రికార్డ్ వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఓకే అండి. కేస్‌లో ఉన్న ఓకే. రీజియన్ ఓకే. తీసుకెళ్ళి ఈ ఆపర్చునిటీలో ఉన్న రీజియన్‌కి అప్డేట్ చేస్తాం. ఎప్పుడు కేస్ హ్మ్. అప్పుడు హ్మ్. కానీ లేకపోతే అప్డేట్ అయినప్పుడు కానీ. అర్థమైందండి. ఓకేనా? ఓకే. హ్మ్. నౌ హ్మ్. సేవ్, హ్మ్. యాక్టివేట్. సో ఇప్పుడు మనకు ఫ్లో అనేది యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా? హ్మ్. హ్మ్. సో ఇప్పుడు మనం ఫ్రెష్‌గా రిక్వైర్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. కొంచెం కొంచెం క్లమ్జీ లేకుండా క్లియర్ అయిపోతుంది.
ఓకే. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే హుహు. ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో హుహు. ఆపర్చునిటీ ఓకేనా. సో ఈ ఆపర్చునిటీకి నాకు చైల్డ్స్ ఉంటాయి. సో కేసెస్ అని ఒక హ్మ్. చైల్డ్. హ్మ్. యాహ్! యాహ్! సో ఇక్కడ ఈ ఆపర్చునిటీలో నాకు ఒక రీజన్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. కేస్ ఒరిజిన్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకే. ఓకేనా. హ్మ్. సో ఇది హ్మ్. మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్. హ్మ్. కొత్తగా హ్మ్. క్రియేట్ హ్మ్. చేసుకున్న ఫీల్డ్. సో ఇప్పుడు నా లుకప్. రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఆపర్చునిటీ లెవెల్‌లో రిలేటెడ్ చైల్డ్స్ ఏదైతే ఉంటుందో ఇందులో హ్మ్. కేస్‌లో డేటా అప్డేట్ అయినప్పుడు హ్మ్. 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 కేస్‌లో ఉన్న డేటా అప్డేట్ అయినప్పుడు సో నాకేం కావాలి? ఈ కేస్‌లో ఉన్న కేస్ ఒరిజిన్‌లో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పేరెంట్‌లో అప్డేట్ చేస్తున్నాను నేను. హ్మ్. హ్మ్. సో లెట్స్ ఓపెన్ దిస్ కేస్. ఓకే. సో ఇప్పుడు ఈ కేస్ నాకు అప్డేట్ అయినప్పుడు ఈ కేస్ నేను ఓకే. అప్డేట్ చేసినప్పుడు ఇందులో నాకు కేస్ రీజన్ అనే ఫీల్డ్ ఉంది. కేస్ హ్మ్. అనే ఫీల్డ్ ఉంది. ఎక్కడుంది అది? పైనుంది చూడు. సో యాహ్! కేస్ ఒరిజిన్ అక్కడ. అనే ఫీల్డ్ ఉంది. ఇందులో ఫోన్ అనే హ్మ్. వాల్యూ. ఓకేనా. హ్మ్. ఇప్పుడు హ్మ్. నాకు ఇందులో ఉన్న వాల్యూ ఎక్కడ అప్డేట్ అవ్వాలి? హ్మ్. దానికి అసోసియేట్ అయిన హ్మ్. పేరెంట్. దీనికి అసోసియేట్ అయిన పేరెంట్‌లోకి అప్డేట్ అయిపోవాలి. అంటే ఈ ఓకే. ఆపర్చునిటీకి అప్డేట్ అయిపోవాలి. అప్డేట్ అయిపోవాలి. ఈ ఓకే. ఆపర్చునిటీ మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. సో ఇందులో ఒరిజిన్ అనే ఫీల్డ్‌కి ఇక్కడ అప్డేట్ అయిపోవాలి. కేస్ ఒరిజిన్ అనే ఫీల్డ్‌కి అప్డేట్ అయిపోవాలి. అది మన ఓకే. రిక్వైర్మెంట్. యాహ్! ఒరిజినల్ రిక్వైర్మెంట్ ఏంటి రిక్వైర్ అంటే చైల్డ్‌లో ఉన్న డేటా తీసుకెళ్ళి పేరెంట్‌లో అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేస్తున్నాం. ఓకే. హ్మ్. హ్మ్. సో హ్మ్. ఇంతకుముందు మనం ఏం చేసాం? పేరెంట్‌లో ఉన్న డేటాని చైల్డ్‌లో అప్డేట్ చేసాం. అకౌంట్, కాంటాక్ట్. అవునా? సో ఇప్పుడు అవునండి. మనం ఏం యాహ్! చేస్తున్నాం? మనం అదే టర్మినాలజీలో చెప్పుకోవాలనుకుంటే కాంటాక్ట్‌లో ఉన్న డేటా తీసుకెళ్ళి అకౌంట్‌లో అప్డేట్ చేస్తాం. అకౌంట్‌లో చేస్తాను. హ్మ్. సో ఇప్పుడు హ్మ్. మనం హ్మ్. 2 ఆబ్జెక్ట్స్ ఏం తీసుకున్నాం? ఆపర్చునిటీ, కేస్ తీసుకున్నాం. కేస్ తీసుకున్నాం. హ్మ్. సో ఇప్పుడు మనం ఏం హ్మ్. చేసాం? సో కేస్ నుంచి ఆపర్చునిటీకి రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకున్నాం. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. సో హ్మ్. అప్పుడు కరెక్ట్. ఏమవుతుందంటే ఆపర్చునిటీ పేరెంట్ అవుతుంది. కేస్ అనేది మనకు చైల్డ్ అవుతుంది. ఫెయిల్డ్ అవుతుంది. ఓకేనా. యెస్. యాహ్! సో నౌ హ్మ్. కేస్ రీజన్‌ని ఒక ఫీల్డ్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడ ఆపర్చునిటీలో క్రియేట్ హ్మ్. చేసుకున్నాం. హ్మ్. ఓకేనా. హ్మ్. సో ఇప్పుడు ఫ్లోకెళ్తే హ్మ్. మనం సో ఫ్లోలో సో వెన్ కేస్ ఇస్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. ఓకే. ఓకే. కేస్ 2. క్రియేట్ హ్మ్. అయినప్పుడు హ్మ్. లేకపోతే అప్డేట్ అయినప్పుడు. అప్డేట్ అయింది. అప్డేట్ ఓకే. అయినప్పుడు దాని తర్వాత నాకేముండాలి? కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలని కండిషన్ అప్లై చేసాం. హ్మ్. హ్మ్. హైలో హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. మాత్రమే జరగాలి. ఫ్లో రన్ అవ్వాలని పెట్టుకున్నాం. ఓకే అండి. సో యాహ్! యాక్షన్స్ అండ్ యాహ్! రిలేటెడ్ రిక్వెస్ట్స్ ఎందుకు తీసుకున్నామంటే దాని యొక్క హుహు. పేరెంట్స్ గాని లేకపోతే చైల్డ్స్ గాని అప్డేట్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాం. ఓకే అండి. ఓకేనా. యాహ్! రైట్. యాహ్! సో నౌ అప్డేట్ రికార్డ్స్. సో ఇక్కడ అప్డేట్ రికార్డ్స్ బ్లాక్‌లో మనం ఏం చేస్తున్నాం? సో ఆపర్చునిటీ తీసుకుంటున్నాం. ఆపర్చునిటీలో మనం అప్డేట్ చేయాలి. సో అందుకని ఆపర్చునిటీ తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేసుకుంటాం? ఓకే. ఆపర్చునిటీలో ఆపర్చునిటీ అనేది మనకు పేరెంట్. అవునా? హ్మ్. హ్మ్. సో హ్మ్. హ్మ్. చైల్డ్‌లో ఉన్న హ్మ్. డేటా అంతా తీసుకురావడానికి మనం ఏం చేశామంటే ఒక ఐడీని క్రియేట్ చేసుకొని క్రియేట్ సో చేసుకున్నాం. ఆ! ఆ! ఐడీ హ్మ్. ఐడీలోకి రికార్డ్ డాట్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేస్తే ఇక్కడ మీకు క్లియర్‌గా హ్మ్. చూడొచ్చు. సో రికార్డ్ అంటే కేస్. ఓకేనా. ఆ! సో ఆ! 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 కేస్ నుంచి ఓకేనా. ఈ యారో మార్క్ ఉంది కదా. సో కేస్ నుంచి హ్మ్. సో మనం రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా. ఓకే. ఆ ఓకే. రిలేషన్‌షిప్ నేమ్ ఓకే. ఏంటి? ఇక్కడికెళ్లి చూస్తే రిలేషన్‌షిప్స్ సో ఆపర్చునిటీ సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ లుకప్ అనే ఫీల్డ్‌ని బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా. యెస్ సార్. యాహ్! రిలేషన్‌షిప్ నేమ్ వచ్చేసి మనం ఆపర్చునిటీ లుకప్‌ని బిల్డ్ చేసుకున్నాం. సో ఆ లుకప్‌లో హ్మ్. ఆపర్చునిటీ. ఓకేనా. సో ఈ ఓకే. ఓకే. ఇక్కడ యాడ్ చేసుకుంటుంది. సో రికార్డ్ మళ్ళీ చూపిస్తాను ఓహ్! చూడండి. సో రికార్డ్ అంటే కేస్ రికార్డ్ హ్మ్. వస్తుంది. సో కేస్ రికార్డ్ నుంచి హుహు. మనం ఆపర్చునిటీ లుకప్. ఓకేనా. హ్మ్. సో హ్మ్. హ్మ్. ఏమవుతుంది హ్మ్. అంటే హ్మ్. ఆపర్చునిటీలో ఉన్న సారీ కేస్‌లో ఉన్న ఆపర్చునిటీకి రిలేషన్ తీసుకొని ఇక్కడ ఐడీలోకి మ్యాప్ చేస్తున్నాం. అంటే సింపుల్‌గా మ్యాచ్ చెప్పాలంటే చేస్తున్నాం. కేస్‌లో ఉన్నది తీసుకొచ్చి ఆపర్చునిటీకి పెడుతున్నాం. ఓకే. కేస్‌లో ఉన్న గాట్ ఇట్. వాల్యూస్ హ్మ్. తీసుకొచ్చి ఈ ఐడీలోకి స్టోర్ చేసుకుంటున్నాం అంతే. హ్మ్. హ్మ్. ఓకే. సో హ్మ్. మనం పేరెంట్ నుంచి చైల్డ్‌కి అప్డేట్ చేయాలంటే ఈ స్టెప్ అవసరం లేదు మనకి. ఓకే. అర్థమైందండి. యాహ్! ఓకేనా. హ్మ్. హ్మ్. సో ఓన్లీ మనకు హ్మ్. రివర్స్‌లో వెళ్తున్నాం కాబట్టి చైల్డ్ టు పేరెంట్ వెళ్తున్నాం కాబట్టి ఆపర్చునిటీ ఐడీలోకి కేస్‌లో ఉన్న రికార్డ్స్‌ని తీసుకొస్తున్నాం అంతే. అర్థమైందండి. యాహ్! సో ఇప్పుడు ఓకే. కేస్ రీజన్ ఓకే. అనేది మనకు ఆపర్చునిటీలో క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు హ్మ్. మనం ఏం పాపులేట్ చేస్తున్నాం? అగైన్ కేస్‌లో ఉన్న ఒరిజిన్ తీసుకొని ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఇందులోకి అప్డేట్ చేస్తాం. ఓకే అండి. యాహ్! ఓకే. హ్మ్. నౌ సేవ్ యాస్, సేవ్, యాక్టివేట్ హ్మ్. అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఓకే. పని ఓకే. చేస్తుందని టెస్ట్ చేయాలి. ఓకేనా. సో నౌ డీబగ్. ష్యూర్. యాహ్! సో
ఆపర్చునిటీ ఉంది, దాంతో పాటుగా కేస్ ఉంది. Mm. సో నౌ చెక్ దిస్. Yeah. Yeah. అప్డేట్ అయినప్పుడు లేదంటే క్రియేట్ అయినప్పుడు. Mhm. సో కేస్ నంబర్ 32 నౌ రన్. Mhm. సారీ, అప్డేట్ చేయలేదు మనం, జస్ట్ ఎడిట్ రన్ చేసాం అంతే, రైట్? సో కేస్. అంతే. Okay. సో మనకు క్రైటీరియా ఏంటి? కేస్ రీజన్ అనేది కేస్ ప్రయారిటీ అనేది హైలో ఉండాలి. సో హైలో ఉన్నప్పుడు మాత్రమే మనకి రన్ హైలో అవుతుంది. అవునా? కరెక్ట్ అండి. హైలో Yeah. ఉన్నప్పుడు మాత్రం Yeah. రన్ అవుతుంది. ఓకేనా? సో నౌ రన్. Mm. సో అప్పుడు ట్రిగ్గర్ లోపలికి వెళ్ళింది. సో కంప్లీట్ అయిపోయింది. సో ఎక్స్పెండ్ ఆన్. సో ఎంట్రీ క్రైటీరియా, సో ప్రయారిటీ ఈక్వల్ టు హై, హైలో ఉన్నప్పుడు లోపలికి వచ్చింది. ఓకేనా? సో అప్డేట్ రికార్డ్స్. Mm. 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 అప్డేట్ రికార్డ్స్. సో ఏం అప్డేట్ చేస్తున్నాం మనం? సో ఆల్ రికార్డ్స్ క్రైటీరియా మేట్. సో కేస్ రీజన్ అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? సో కేస్ ఒరిజిన్ ఆ ఫోన్ వాల్యూ తీసుకెళ్ళి మనం అప్డేట్ చేస్తాం. అర్థమైంది. ఓకేనా? ఓకే. ఓకేనా? సో ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం? ఆపర్చునిటీలోకి అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? Yeah. సో నౌ విల్ టెస్ట్. Okay. Mm. Okay. ఓకేనా? సో Okay. సో ఇది ఒక కేస్ రికార్డ్ 1032 కేస్ రికార్డ్. సో దీనికి అసోసియేట్ అయిన ఆపర్చునిటీ ఓపెన్ చేద్దాం పక్కనే. సో ఈ ఆపర్చునిటీ డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇక్కడ మనకు కేస్ రీజన్ ఎంటీ. అవునా? నౌ ఐఎమ్ Yeah. అప్డేటింగ్ దిస్ రికార్డ్. ఈ కేస్ రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాను. ప్రయారిటీ ఈక్వల్ టు హై. ఓకేనా? ప్రయారిటీ ఈక్వల్ టు హై పెడుతున్నాను. తర్వాత కేస్ Okay. రీజన్ వచ్చేసి ఈమెయిల్ పెడుతున్నాను. ఓకేనా? ఇందులో ఏది Email. వస్తే అది నాకు అప్డేట్ అయిపోవాలి అక్కడ. అవునా? Okay. 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 కేస్ Okay. రీజన్ ఈమెయిల్ పెడుతున్నాను. నౌ సేవ్. Mm. సో అప్డేట్ చేశాం. నౌ గో టు ఆపర్చునిటీ. Mm. ఇక్కడ ఏం లేదు, రైట్? Mhm. Yeah. డీటెయిల్స్. నౌ కేస్ రీజన్ షుడ్ బి ఈమెయిల్. Mm. రైట్? అర్థమైందా? అర్థమైందండి. సో మనకు చైల్డ్ నుంచి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకెళ్ళి పేరెంట్లో అప్డేట్ చేస్తున్నాం. ఓకే అండి. Simple. ఓకే. సో ఇప్పుడు మనకు ఇది చైల్డ్, కేస్ అనేది చైల్డ్. ఇందులో ఉన్న డేటా ఏంటి? మనకు ఈమెయిల్. సో ఈమెయిల్ తీసుకెళ్ళి ఇందులోకి అప్డేట్ చేస్తుంది అంతే. ఈమెయిల్. సో మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? పేరెంట్లో ఉన్న డేటా తీసుకెళ్ళి చైల్డ్లోకి అప్డేట్ చేసేవాళ్ళం. అప్డేట్ చేశారు. ఓకే. అవునా? Yeah. Yeah. సో ఆ ఫ్లో ఓపెన్ అర్థమైంది. చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో గో టు. ఓకే. సో మనం తీసుకుంది అకౌంట్ ఫ్లో. అకౌంట్ ఫ్లో అకౌంట్ ఫ్లో. సో ఇక్కడ మనం ఏం చూసుకున్నాం చూడండి. సో అకౌంట్ క్రియేట్ అయినప్పుడు, అప్డేట్ అయినప్పుడు, సో గెట్ కాంటాక్ట్ రికార్డ్స్ తెచ్చుకుంటున్నాం. సో లూప్ యూజ్ చేసుకొని ఆ లూప్ని తీసుకెళ్ళి అప్డేట్ రికార్డ్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ మనకు ఆ ఐడిని ఎక్కడ మనం డిఫైన్ చేయాలి. ఇప్పుడు చూడండి. సో గెట్ రికార్డ్స్ అంటే ఏం చేస్తున్నాం? సింపుల్గా సో అకౌంట్ ఐడి ఈక్వల్ టు కార్డ్ ఐడి. సో అకౌంట్ ఐడి కాంటాక్ట్ తెచ్చుకుంటున్నాం అంతే. ఓకే. సో అకౌంట్ ఐడి అంటే కాంటాక్ట్ లో నుంచి అకౌంట్ ఐడికి తెచ్చుకుంటున్నాం. దానికి అసోసియేట్ అయిన చైల్డ్ రికార్డ్. అదే స్టెప్ ను మనం ఏం చేసాం? ఇక్కడ ఈ ఫ్లోలోకి వెళ్తే ఆపర్చునిటీ ఐడి ఈక్వల్ టు చైల్డ్ నుంచి తీసుకొస్తాం. అంటే కేస్ లో ఉన్న వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఐడిలోకి వేస్తాం. అదే మనకు రికార్డ్ చూసుకుంటే కాంటాక్ట్ లో ఉన్న తీసుకుంటే, సో అకౌంట్ డాట్ ఇక్కడ మనకు రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి అంటే ఇదేంటి? రికార్డ్ అంటే ఏంటి? ఇక్కడ కాంటాక్ట్ లో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి అకౌంట్ లో పెట్టుకుంటున్నాం అంతే. అదేలేండి. చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం? సో అగైన్ ఆపర్చునిటీ ఐడి. సో ఇక్కడ నుంచి ఏం తీసుకొస్తున్నాం? చైల్డ్ నుంచి పేరెంట్, కేస్ నుంచి ఆపర్చునిటీ తీసుకొస్తున్నాం. సో ఇక్కడ ఏం తెచ్చుకుంటున్నాం? సో అకౌంట్ లో ఉన్న కాంటాక్ట్స్ లో పైన అకౌంట్ కింద కాంటాక్ట్. అవునా? సో అప్పుడు ఏం కాంటాక్ట్ రికార్డ్స్ అని తెచ్చుకుంటున్నాం. ఓకేనా? కాంటాక్ట్ రికార్డ్స్ అని మనం తెచ్చుకుంటాం అంతే. ఇలా మనకు మనం పేరెంట్ నుంచి చైల్డ్ కన్నా అప్డేట్ చేయొచ్చు, లేకపోతే చైల్డ్ నుంచి పేరెంట్ కన్నా అప్డేట్ చేయొచ్చు. డిపెండ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది ఒక మనకు రికార్డ్ ఫ్లో ఒక ఎగ్జాంపుల్. ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇందులో?
ఒకసారి మళ్ళా గో త్రూ చేస్తానండి ఓకే. డెఫినెట్‌గా. ఇప్పటికైతే అన్ని అండర్‌స్టాండ్ అయింది. యాహ్! సరే. సో, ఇదే సినారియో మనకు రియల్ టైమ్‌లో ఎలా ఉందో ఇప్పుడు నీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే. సో, లెట్ మీ యాహ్! స్టాప్ రికార్డింగ్.